వెంటనే అరెస్ట్ చేయాలి. ఎందుకంటే విజయసాయిరెడ్డి గారికి శాంతి గారికి ఉన్నటువంటి అవినాభావ సంబంధం ఈనాటిది కాదు, 2016 డిసెంబర్ నుంచి ప్రారంభమైంది. నేను కల్లారా చూశాను. ఇప్పుడు సోదరుడు చెప్తున్నాడు, నా భార్య జూనియర్ సివిల్ జడ్జి అవుతుందని దిగ్విజయ్ అనేటువంటి ఒక సంస్థలో నేను కోచింగ్కు పంపించాను. తనకు డిస్టర్బ్ కాకూడదని తనకు సపరేట్గా ఒక అకామిడేషన్ ఏర్పాటు చేశాను. ఆ టైంలో నన్ను మోసం చేసి ఈ విధంగా విజయసాయిరెడ్డి సుభాష్ రెడ్డితో కలిసి ఢిల్లీకి ప్రయాణం వచ్చింది. అది మీకు అంటబడింది. ఈరోజు మీరు బయట పెడుతున్నారు సార్, దీంట్లో వాస్తవం నాకు అర్థమవుతుంది అంటున్నాడు. మేము అంటున్నాం, శాంతి గారిని ప్రలోభ పెట్టే విజయసాయిరెడ్డి ఈ నేరం చేశాడు. ఒక గిరిజన స్త్రీని ప్రలోభ పెట్టి లొంగ తీసుకొని శారీరక అవసరాలకు వాడుకొని అదేవిధంగా ప్రభుత్వ ఆస్తులను కొల్లగొట్టడం కోసం, విశాఖపట్నంలోని దేవాదాయ భూములన్నింటినీ దోచేయడం కోసం శాంతి గారిని ఈ విధంగా అక్రమంగా వాడుకోవడం కూడా ఇది నేరమే. ఆమెను నేరం చేయడానికి ప్రోద్బలించిన వాడు విజయసాయిరెడ్డి. నేరం చేసిన వాళ్ళకన్నా నేరాన్ని ప్రోత్సహించి నేరం చేసేటట్లు ప్రలోభ పెట్టేటువంటి వ్యక్తి మొదటి ముద్దాయి అవుతాడు. ఈరోజు శాంతి గారు తన ఉద్యోగాన్ని కోల్పోయారు. ఛార్జెస్ ఫ్రేమ్ ఎదుర్కోవాల్సి వస్తుంది. తనకున్నటువంటి అక్రమాస్తులన్నీ ఈరోజు ప్రభుత్వం వాళ్ళు ఛార్జ్షీట్లో పొందుపరిచారు. తను ఈరోజు సమాధానం చెప్పుకోవాలి. ఒకవేళ ఏసీబీ కేసులు కానీ ఇందులో ఇన్వాల్వ్ అయితే సిబిఐ వస్తుందో, ఈడీ వస్తుందో, ఇన్కమ్ ట్యాక్స్ వస్తుందో, ఏ అర్ధరాత్రిలో ఎవరొచ్చి ఏ అధికారి వచ్చి ఇబ్బంది పడతారో ఆమె చాలా మనోక్షోభకు గురయ్యేటువంటి అవకాశం ఉంది. ఆమె తప్పు చేసిందా, ఒప్పు చేసిందా, ఆమె చేసింది న్యాయమా ధర్మమా అనేది న్యాయస్థానాలకు వదిలిపెడితే ఒక మనుషులుగా, ఒక మానవత్వం ఉన్న వాళ్ళగా, ఒక బడుగు బలహీన వర్గాలకు చెందిన వాళ్ళగా ఎంతో కష్టపడితే కానీ ఒక స్థాయికి రాలేటువంటి